Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు ఢిల్లీ బౌలర్ జెమిసన్. వైభవ్ను అవుట్ చేసిన తర్వాత గ్రౌండ్లో జెమిసన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్తో జెమిసన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. జెమిసన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడిని అవుట్ చేసి ఆ ఆనందం ఏంటంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. నీ ముఖాన్ని చూసి పిల్లాడు దడుచుకునేలా ఉన్నాడంటూ విమర్శిస్తున్నారు. 15 ఏళ్ల పిల్లాడి మీద నీ అహం తగ్గించుకో అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అతి సంబరాలపై జెమిసన్కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. లెవెల్ 1 నిబంధనల ప్రకారం ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేసింది బీసీసీఐ. సెలబ్రేషన్స్పై జెమిసన్ స్పందించాడు. ఒక 15 ఏళ్ల పిల్లాడిని చూసి నా జీవితంలో ఇంతలా భయపడతానని అనుకోలేదని కూడా జెమిసన్ చెప్పాడు. వైభవ్ వికెట్ కోసం ముందే ప్రణాళికలు వేశామని, వికెట్ దక్కడంతో ఆ ఉద్వేగంలో సెలబ్రేట్ చేసుకున్నానంటూ చెప్పాడు జెమీ. సీనియర్ బౌలర్లపై తీవ్రంగా వైభవ్ ప్రభావం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్కు బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు భయపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే సోషల్ మీడియాలో చెప్పారని కాదు, నిజంగా సీనియర్ బౌలర్లని వైభవ్ ఆ స్థాయిలో భయపెట్టాడా? వైభవ్ వికెట్ తీస్తే అసలు మ్యాచ్ గెలిచినంత ఉత్సాహం జెమిసన్లో కనిపించిందని కూడా నెటిజన్లు చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి? ఆ స్థాయి భీకరమైనటువంటి ఫామ్ ఎలా చూడాలంటారు? ఇక్కడ చాలా మంది క్రికెట్ లా చూడట్లేదు అనేది నా ఫీలింగ్. ఎందుకు అని అంటే నాదనే కాదు, చాలా మంది అక్కడ కొంత ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అంటే దీన్ని కొంత అంటే ఏదో వయసుకు సంబంధించి చూస్తున్నారు. మరి కొంతమంది క్రికెట్ పరంగా చూడాలి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఒక బ్యాట్స్మెన్, జేమిసన్ ఒక బౌలర్, అంతే తప్ప అతను వయసులో ఇప్పుడు ఇతనికంటే అతను సగం వయసులో అంటే ఇతని వయసులో సగం కూడా లేనటువంటి బ్యాట్స్మెన్ కి అతను భయపడిపోయాడు. ఓకే, అది ఇప్పుడు సాధారణంగా కెరీర్ ఆరంభంలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడటం అదంతా సహజంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఓకే అతను అలా ప్రవర్తించి ఉండడం తప్పేమో కానీ సెలబ్రేట్ చేసుకోవడాన్ని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అది క్రికెట్ గానే చూడాలి. ఇప్పుడు సూపర్ ఓవర్ వస్తుంది, సూపర్ ఓవర్ లో ఒకవేళ వైభవ్ సూర్యవంశీని దింపినప్పుడు అతను కొడితే దాన్ని ఎలా తీసుకుంటారు? కాబట్టి ఇక్కడ ఇప్పుడు అది సీనియర్ బౌలర్లు అతను భయపెట్టిన మాట వాస్తవం. ట్రెంట్ బౌల్ట్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ ఇలా చాలా మంది బౌలర్లు అతను ఇబ్బంది పెట్టాడు, అది అతను ఆట తీరుతో. కాబట్టి అది క్రికెట్ పరంగానే చూస్తే ఓకే. కానీ కాకపోతే ఏమవుతుంది అని అంటే కొంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెన్సిటివ్ అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడం, దానికి సంబంధించి ఎక్కువగా కొంత విపరీతమైనటువంటి ధోరణిలో కామెంట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అతని ఆట తీరు బాగుంది. అతను 15 ఏళ్ల ఎంత వయసు సంగతి పక్కన పెడితే అతని ఆట తీరు అనేది చాలా దూకుడుగా ఉంది. సీనియర్ బౌలర్లు ఎవరైనా సరే అతను దూకుడుగానే ఆడుతున్నాడు. అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. అయితే క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది ఇప్పుడు అతను టార్గెట్ అవుతాడు చాలా మందికి. ఇప్పుడు రేపు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వెళ్ళినా సరే ఇప్పుడు యశస్వి జైస్వాల్ ని మిచ్ స్టార్క్ ఎలా టార్గెట్ చేస్తాడో, రోహిత్ శర్మని, ప్యాట్ కమిన్స్ ఎలా టార్గెట్ చేస్తాడో అలాగే అతన్ని కూడా ఎవరో ఒక బౌలర్ ఏదో ఒక టీం ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది అతన్ని కట్టడి చేయడానికి. కాబట్టి దాన్ని మనం అంటే అతను ఆ వీక్నెస్ నుంచి బయటపడే విధంగా సలహాలు ఇవ్వాలి. అదే విధంగా ఇతను కూడా కొంత దూకుడు స్వభావం లేకుండా ఇంతకు మించినటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోతే రెచ్చగొట్టేటువంటి హావభావాలతో ఇతర బౌలర్లు చేసినప్పటికీ కూడా ఎందుకు జెమిసన్ మీద ఆ స్థాయిలో బీసీసీఐ డీమెరిట్ పాయింట్ వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి మాట ఇతర బౌలర్లతో కూడా కొంచెం కంపారిజన్స్ చేస్తూ ఉన్నారు కదా వెంకట్, దాన్ని ఎలా చూడాలంటారు మనం? అది అప్పుడు చాలా మంది బౌలర్లు ఉంటారు. కొంతమంది ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఓవర్ గానే ఉంటాయి. అలాగే మరికొంతమంది బౌలర్లు ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ అంటాం, చెన్నైలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఖలీల్ అహ్మద్ గానీ ఇలా కొంతమంది ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జోఫ్రా ఆర్చర్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాగే గుజరాత్ కి సంబంధించి కూడా ఒకరిద్దరు బౌలర్లు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. కేకేఆర్ లో కూడా హర్షిత్ రాణా కానీ ఇలా కొంతమంది బౌలర్లు ఉన్నారు. దిగ్వేష్ రాది, ఇప్పుడు లక్నో చూసుకుంటే దిగ్వేష్ రాది అని ఒకరిద్దరు. ఇట్లా ఇది ఏమవుతుంది అని అంటే దీన్ని ఇక్కడ వీళ్ళిద్దరు వయసు అనేది అంటే ఇతను చాలా చిన్నవాడు కావటం, అతను కొంచెం 30 ఏళ్ళు పైన ఉంటాం. కాబట్టి దీనికి సంబంధించి కొంత హడావుడి అనేది జరుగుతుంది తప్పించి మినహా దీని అంటే బీసీసీఐ మరి అంటే ఇతర బౌలర్లు ఎందుకంత సీరియస్ గా తీసుకోలేదు అనేది తెలియలేదు. కానీ ఇది మాత్రం క్రికెట్ లా చూడకుండా సోషల్ మీడియాలో చేసినటువంటి అతి కారణంగానే ఇక్కడ వరకు వచ్చింది పరిస్థితి ఏమో అనే విధంగా ఉంది. వెంకట, ఇక్కడ ఒక డిస్కషన్ వస్తుంది, డీమెరిట్ పాయింట్ వల్ల జెమిసన్కు వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది కూడా ఒక డిస్కషన్. అసలు డీమెరిట్ పాయింట్ వల్ల ఎంత మేర నష్టం ఉంటుందంటారు అసలు?
డిమెరిట్ పాయింట్ వల్ల ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఆ డిమెరిట్ పాయింట్ నుంచి అతను బయటపడొచ్చు, దాని అది పెద్ద మ్యాటర్ కాదు. తర్వాత మ్యాచ్ లో కూడా మళ్ళీ అతను అంటే ఇలాగే బిహేవ్ చేస్తే అంటే అతని బిహేవియర్ కంట్రోల్లో లేకపోతే మాత్రం అప్పుడు మళ్ళీ ఇంకో డిమెరిట్ పాయింట్, అలా 1-2 డిమెరిట్ పాయింట్లు అయిన తర్వాత మ్యాచ్ నిషేధం ఉంటుంది. అది అలాగే మ్యాచ్ ఫీజు లో కోత ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు అతను అంత ఎక్కువగా హడావుడ్ చేసేటువంటి బౌలర్ కూడా కాదు. కాకపోతే నిన్న అతను వైభవ్ సూర్యవంశీ వికెట్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి అతను అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే దానివల్ల అతనికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. కాకపోతే తర్వాత మ్యాచ్లకు సంబంధించి అతను ఐపీఎల్ ఆడేటువంటి మ్యాచ్లకు సంబంధించి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎస్, ఇక వైభవ్ సూర్యవంశీ ఆట తీరుకు సంబంధించి సరే జెమిసన్ ఆ విధంగా చేశాడు, లేకపోతే నేను ఈ స్థాయిలో ప్రణాళికలు రచించాను వైభవ్ని అవుట్ చేయడానికి అనేటువంటి దానికి సంబంధించి ఎస్, అంతర్జాతీయంగా వైభవ్ సూర్యవంశీకి సంబంధించి వైభవ్ మీద ఒక డిస్కషనే నడుస్తోంది ఇంటర్నేషనల్ బౌలర్ల విషయంలో. భారత్తో మ్యాచ్ అంటే పర్టికులర్ ఒకవేళ ఐపీఎల్లో లేకపోతే ఫ్యూచర్లో వైభవ్ని ఫేస్ చేయాలంటే ఈ టెక్నిక్తో బౌలింగ్ వేయాలని కూడా ఓ డిస్కషన్ నడుస్తుంది అనేటువంటి మాట. ఫ్యూచర్ స్టార్ అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు ఆ కంపారిజన్కి, ఆ కామెంట్స్కి సంబంధించి? ఒకప్పుడు మీకు అంటే 2011 తర్వాత ఇప్పుడు 14 ఆ సమయంలో జరిగినటువంటి ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆ సమయానికి మహమ్మద్ అమీర్ పాకిస్తాన్ నుంచి చాలా డేంజరస్ బౌలర్. అతను వయసు 17 ఏళ్ళు కూడా పూర్తిగా రాలేదు. 17 ఏళ్ళు వచ్చినాయి, అంటే 17 స్టార్టింగ్ లో ఉన్నాడు. 17 ఏళ్ళు వచ్చి ఆ సమయంలో సచిన్ మీద పాకిస్తాన్ అతను ప్రయోగించి సక్సెస్ అయింది. ఆ తర్వాత అతని పేరు అంతర్జాతీయ మీడియాలో మారుమోగిపోయింది. అతనికి చాలా మంచి ఇమేజ్ వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్ వెళ్తే ఇంగ్లాండ్ లో కానీ ఇలా చాలా మంచి ఇమేజ్ వచ్చింది. కాకపోతే ఏమైందంటే ఆ తర్వాత తన బౌలింగ్ కానీ, తన బౌలింగ్ లో పసను కానీ కోల్పోయాడు. అంటే ఆ ఒత్తిడి వల్ల ఆ స్టార్ ఇమేజ్ వచ్చినటువంటి ఆ స్టార్ ఇమేజ్ ని తను క్యారీ చేయలేక కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ఇదే కనపడుతోంది. అంటే కొంత ఇప్పుడు రేపొద్దున ఈ అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకో లేదా అక్కడికి వెళ్ళినప్పుడు అతను మిచెల్ స్టార్క్ కానీ, జాష్ హేజిల్వుడ్ లాంటి బౌలర్లు కానీ, లేదా ఇంగ్లాండ్ వెళ్తే జాస్ స్ట్రాంగ్ కానీ, అలాగే న్యూజిలాండ్ లో ఉన్నటువంటి కొంతమంది బౌలర్లు కానీ, సౌత్ ఆఫ్రికా వెళ్తే కగిసో రబాడా, అలాగే లొంగిసాన్ ఎంగిడి, ఇలా నాండ్రీ బర్గర్ కానీ, జోఫ్రా ఆర్చర్ లాంటి ఇంగ్లాండ్ లో జోఫ్రా ఆర్చర్ కానీ ఇలాంటి బౌలర్లను అతను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అతను మీద ఉన్నటువంటి హైప్ కూడా భారీగానే ఉంటుంది. ఇక్కడ ఇండియన్ పిచ్ల మీద కొట్టినంత ఈజీ కాదు అక్కడ ఆడటం. కాబట్టి అతను ఆ ఇమేజ్ ని ఎలా క్యారీ చేసుకుంటాడు. ఇప్పటికే అతనికి లాస్ట్ ఇయర్ నుంచి అతను మెగావేలం తర్వాత నుంచి కూడా అతని మీద భారీ ఇమేజ్ వచ్చేసింది. ప్రతి మ్యాచ్ కి సంబంధించి అతని గురించి హడావుడి ఎక్కువగా జరుగుతుంది. అతను కూడా ఆట తీరు విషయంలో కూడా అతను అలాగే ఉన్నాడు. మొన్న అండర్-19 వరల్డ్ కప్ లో కూడా అతను ఫైనల్లో అతనే గెలిపించాడు. అతని ఇన్నింగ్సే ప్లస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తదుపరి ఒకవేళ అతన్ని రేపు వచ్చే నెలలో జరగబోయేటువంటి ఇంగ్లాండ్ పర్యటనకు తీసుకువెళ్తే అక్కడ ఎలా ఆడతాడు, అప్పుడు అతను సొంత జట్టులో ఉన్నటువంటి జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ను అక్కడ డైరెక్ట్ గా అతను ఎదుర్కోవాలి స్వింగ్ అయ్యేటువంటి మైదానాల్లో. అలాగే అక్కడ జాష్ స్ట్రాంగ్ కానీ ఇలా కొంతమంది బౌలర్లు ఉన్నారు. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఎలా నిలబడి ఆడగలుగుతాడు అనేది కూడా కొంత, అంటే ఇప్పుడు ఈ వీక్నెస్ నేను ప్రణాళిక ప్రకారం అనేది జేమిసన్ చెప్పాడు. అంటే ఇతని వీక్నెస్ లను పట్టుకోవడం స్టార్ట్ అయింది. కాబట్టి ఇన్ని రోజులు కూడా హనీమూన్ పీరియడ్ ఇది. ఈ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు అతన్ని నిజంగా రాబోయే 3-4 ఏళ్ల పాటు అతను అదే సక్సెస్ అయితే మాత్రం చాలా వరకు కూడా బాగుంటుంది. మనం అభిషేక్ శర్మ విషయంలో చూసాం. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియాగా T20 వరల్డ్ కప్ లో ఇదే మాట చెప్పి అతను అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్ ఏదో బౌలింగ్ చేసి. కాబట్టి అలా వీక్నెస్ పట్టుకోవడం స్టార్ట్ అయింది అని అంటే ప్రతి టీం కూడా అదే వర్కౌట్ చేస్తుంది. అంటే యాజ్ పర్ యువర్ అనాలిసిస్ మనం ఎలా చూడొచ్చు అంటారు దానికి సంబంధించి? వైభవ్ సరే ఫ్యూచరా లేకపోతే ఇతరత్ర ఇవన్నీ పక్కన పెడితే అతి తక్కువ వయసులోనే అతి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అది భారం కింద మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, అది ఎంతవరకు ఓవర్కమ్ చేయగలడు వైభవ్ అని? అంటే తన మెంటాలిటీ కానీ తనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా అంత స్ట్రెస్ఫుల్గా నేను తీసుకోవట్లేదు, ఆటని ఆటతీరుగా ఎంజాయ్ చేస్తున్నానని ఒక కామెంట్ చేశాడు కదా, ఆ స్పోర్టివ్నెస్ దాన్ని ఎలా చూడాలంటారు? అది మంచిదే. కాకపోతే అది ఎంతవరకు దాన్ని ఆచరణలో పెడతాడు అనేది చూడాలి. ఇప్పుడు మనం చాలా వరకు చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ అంటే ఎక్కడ తనలో భావోద్వేగాలు కనపడనటువంటి సిచ్యువేషన్, ఒక ఇమీడియట్ గా అవుట్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే అవుట్ అయితే ఫీల్ అవుతాడు. అవుట్ అయితే ఖచ్చితంగా అతను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు నేను ఈ సీజన్ లో కూడా 2 సార్లు చూసాను.
ఎస్ సో అది అంటే ఇతరుల మాదిరిగా అంటే ఇతరుల మాదిరిగా ఒక సీనియర్ ఆటగాళ్ళు కూడా రియాక్ట్ అయినటువంటి విధానం ఒకలాగా ఉంటుంది. బట్ వైభవ్ ఎక్కడ అది కనపడకుండా స్టేబుల్గా ఉంటాడు దాదాపుగా 90% అనే ఒక మాట ఉంది. లేదు 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 మీరు అతను అవుట్ అయినప్పుడు ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, అతను ఒక డిప్రెషన్ లో వెళ్తూ ఉంటాడు. అది అంటే ఏదో బాధపడిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏదో ఆఖరి మ్యాచ్ అనే విధానంగా అతను గ్రౌండ్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా నేను ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడాలి అనేటువంటి ఒక పట్టుదలతో వస్తూ ఉంటాడు. అది ఫెయిల్ అయినప్పుడు అతను కుంగిపోయినటువంటి సందర్భాలు నేను చూశాను. ఈ సీజన్ లోనే చూశాను, 3-4 మ్యాచ్ల్లో చూశాను. మీరు కూడా అతను అవుట్ అయిన సందర్భాలు కుదిరితే ఒకసారి చూడండి, ట్రై చేసి. అదేమవుతుందంటే ఇప్పుడు శామ్ కోన్స్టర్స్ ఇప్పుడు 2024 బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా మీద జస్ప్రీత్ బుమ్రా మీద అతను అరంగేట్రం చేసి అతను ఆడినటువంటి షాట్లు ఆ రోజు రివర్స్ స్వీప్ షాట్స్ ఉన్నాయి కదా, ఆ తర్వాత అతని మీద ఆ రోజు అతను హాఫ్ సెంచరీ చేశాడు. 19 ఏళ్ల ఓపెనర్ అతను. కానీ ఆ తర్వాత నుంచి అతను నిలబడలేకపోయాడు. ఆ తర్వాత నుంచి అతను ఒక్క మ్యాచ్ లో కూడా అతను సెంచరీ చేసినటువంటి పరిస్థితి లేదు. దీంతో జాతీయ జట్టులో కూడా స్థానం కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ వచ్చినటువంటి హైప్ ని క్యారీ చేసుకునేటువంటి విషయంలో కొంత యంగ్ బ్యాట్స్మెన్లు కానీ ఈ మిగిలిన వాళ్ళు కానీ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వైభవ్ సూర్యవంశీ మరి అంటే అతను ఎలా తట్టుకుంటాడు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా డెవలప్ చేసుకుంటాడు అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక సోషల్ మీడియాలో ఢిల్లీ బౌలర్ జెమిసన్ హాట్ టాపిక్గా మారాడు. వైభవ్ను అవుట్ చేసిన తర్వాత గ్రౌండ్లో జెమీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్తో జెమిసన్ సెలబ్రేట్ చేసుకోవడం కూడా వివాదంగా మారింది. జెమిసన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడిని అవుట్ చేసి ఆ ఆనందం ఏంటంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. నీ ముఖాన్ని చూసి పిల్లాడు దడుచుకునేలా ఉన్నాడంటూ కూడా విమర్శిస్తున్నారు. 15 ఏళ్ల పిల్లాడి మీద నీ అహం తగ్గించుకుంటూ కౌంటర్లు వేస్తున్నారు. అతి సంబరాలపై జెమిసన్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. లెవెల్ 1 నిబంధనల ప్రకారం ఓ డీమెరిట్ పాయింట్ను యాడ్ చేసింది బీసీసీఐ. సెలబ్రేషన్స్పై జెమిసన్ స్పందించాడు. ఒక 15 ఏళ్ల పిల్లాన్ని చూసి నా జీవితంలో ఇంతలా భయపడతానని అనుకోలేదని కూడా జెమిసన్ చెప్పాడు. వైభవ్ వికెట్ కోసం ముందే ప్రణాళికలు వేశామని, వికెట్ దక్కడంతో ఆ ఉద్వేగంలో సెలబ్రేట్ చేసుకున్నానని కూడా చెప్పాడు. సీనియర్ బౌలర్లపై వైభవ్ ప్రభావం తీవ్రంగా ఉంది అని చెప్పడానికి జెమిసన్ కామెంట్స్ ఒక ఉదాహరణ. ఇక వైభవ్కు బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు భయపడుతున్నారన్నట్లు కూడా తెలుస్తోంది.